ఈరోజు ముఖ్యాంశాలు. 1. తెలంగాణలో 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించాడు. 2. ఎస్బీఐ కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు అకౌంటుకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీకే ఫైల్ పంపిస్తున్నారు. క్లిక్ చేస్తే మీ అకౌంట్లోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. 3. ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు 2 నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగిలేటి ప్రకటించాడు. 4. జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన నకిలీ నోట్ల ముఠా సభ్యులను 6గురిని అరెస్టు చేశామని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపాడు. 5. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాలు ఒక వర్గం వారు వ్యతిరేకిస్తూ ఈ నెల 21న భారత్ బంద్కు పిలుపునిచ్చాడు. 6. హీరా గోల్డ్ కుంభకోణంలో నిందితురాలు నౌహీరా షేక్ వద్ద నుండి ఇప్పటి వరకు 380 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 7. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సీట్లో సీఎంగా కేటీఆర్ కూర్చుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ధీమా వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు.